హాయ్ అండి, నమస్తే. 42 ఇంచులు చెస్ట్ లూజ్ ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకున్నాను. ఒక 2 బ్లౌజులు అయితే కటింగ్ వేస్తున్నానండి. సేమ్ మెజర్మెంట్ అండి, ఒకేసారి 2 కూడా కటింగ్ వేస్తున్నాను. అయితే దీనికి నడుము లూజ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. దీని నడుము లూజ్ అయితే ఉక్స్ పట్టీ నుండి అలాగే కాజా పట్టీ కొలవద్దండి. ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ యువతల వరకు కొలుసుకోవాలి. దీని లూజు నడుము లూజు 34 ఇంచులు వచ్చింది. అలాగే చెస్ట్ లూజు కొలవడానికి దీనికి వీలవుద్దా లేదా ఒకసారి చూద్దామండి. చెస్ట్ లూజు అన్నిటికీ కొలవడానికైతే వీలు కాదండి. ఇలాంటి వాటికి వీలవుద్దో లేదో ఒకసారి చూసి చెప్తాను. అలాగే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీని హైటు షోల్డర్ కుట్టు నుండి కింద నడుము వరకు 15 ఇంచులండి. ఓకే, బ్లౌజ్ హైటు 15 ఇంచులు వచ్చింది. అలాగే ఈ 15 ఇంచులు ఓకే, హైట్ 15 ఇంచులు అనుకున్నాం కదా, ఆ 15 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ వీపు భాగం ఎంత ఉందో ఒకసారి చూడాలి. ఈ వీపు భాగం 7 ఇంచులు వచ్చిందండి. 7 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం. అలాగే ఇలా టేపు ఇలా పొడవుగా పట్టుకుని 15 ఇంచుల కాడికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని 15 ఇంచుల నుండి ఇలా పైకి 7 ఇంచులు 7 ఇంచులకి ఒకసారి లెక్క పెట్టుకుంటే ఎక్కడికి వచ్చింది? దీని హైటు 8 ఇంచులు వచ్చింది. అయితే 8 ఇంచులు కాకుండా దీనికి 9.5 ఇంచుల కానించి 10 ఇంచులు ఇలా వస్తే మనకి డీప్ నెక్ కింద లెక్క పెట్టుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ కింద గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ డీపు 8 ఇంచులే వచ్చింది కాబట్టి ఇది డీప్ నెక్ కాదు. డీప్ నెక్ కాని వాటికి ఇలా మనం చెస్ట్ లూజ్ ఇలా కొలత వేసుకోవచ్చు కరెక్ట్గా. ఆ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది? 21 ఇంచు వచ్చింది. బ్యాక్ 21, ఫ్రంట్ 21 కలుపుకుంటే 42 ఇంచులు. చెస్ట్ లూజు 42 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కొలతల ఆధారంగా ఇది మార్కింగ్ అయితే చేసుకుందామండి. బ్లౌజ్కి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కింద మార్క్ చేసుకుని, ఆ తర్వాత ఆ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న కాడి నుంచి పైకి హైట్ మార్క్ చేసుకుంటున్నానండి. బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకుంటున్నాను. 15 ఇంచులకి ఒక మార్కింగ్, ఆ తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు. ఈ స్కేల్ మళ్ళీ ఇలా తెచ్చి ఇక్కడ పెట్టుకుని ఇలా ఖర్చు అలాగే మనకి 15 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనం నడుము లూజ్ ఎంత అనుకున్నాం? 34 ఇంచులు అనుకున్నాం కదా. 34 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచులు. 8.5కి ఒక మార్క్ చేసుకుని అలాగే డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసి ఇక్కడ చెస్ట్ లూజ్కి అలాగే నడుము లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచులకి ఎక్స్ట్రా మార్క్ చేసుకుని, ఆ తర్వాత ఈ టేప్ ఇక్కడ నుండి తీసేసి చెస్ట్ లూజు 42 ఇంచులు అనుకున్నాం కదా, దాంట్లో 4వ భాగం 10.5 ఇంచులండి. 10.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. ఖర్చు అలాగే కరెక్ట్గా వేసుకున్న మార్కింగ్ కూడా ఇలా కలిపేసుకుని, ఆ తర్వాత నెక్ షోల్డర్ మార్క్ చేసుకునే ముందు ఇది పెద్ద సైజు బ్లౌజా చిన్న సైజు బ్లౌజా, ఇది ఏ సైజు బ్లౌజు ఒకసారి చూసుకుని, ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి 6 ఇంచులకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ ఒక 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీపు భాగం ఎంత ఉందో ఒకసారి ఇలా బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పట్టుకుని కరెక్ట్గా ఒక మార్కింగ్, ఆ తర్వాత ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక డౌను 6 ఇంచులే తీసుకున్నానండి. 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ అటు గీత ఇటు గీత ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత
ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ ఇలా పట్టుకుని 1.5 ఇంచుల వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైను అలాగే ఈ గీత కలిసేలాగా ఇలా కరువు స్కేల్ ఒకటి తీసుకోవాలండి. ఇలాంటిది బిగినర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఆ కరువు స్కేలు ఈ 3 గీతలు కలిసేలాగా ఇలా పెట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆర్మ్ లూజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజు 9 ఇంచులు రావాలండి. 9 ఇంచులు. ఓకే, ఒక గీత 2 గీతలు ఎక్స్ట్రానే ఉంది. ఆ ఒక గీత 2 గీతల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర మనం ఒక 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ డౌన్ అయిన తర్వాత నెక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా నెక్ మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రౌండ్గా కరువు స్కేల్ సహాయంతో ఇలా రౌండ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్యాక్ నెక్ మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు దీనికి డాట్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ కూడా చూద్దాం. హ్యాండ్ దీనికి ఎంత వచ్చింది, ఆర్మ్ లూజు 9 ఇంచులు వచ్చింది కదా, ఈ ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 9 ఇంచులు వచ్చినప్పుడు మనం ఒక బండ గుర్తు అయితే పెట్టుకోవాలండి. ఆర్మ్ లూజ్ కంటే హ్యాండ్ లూజు, చెంక దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఆ లూజు ఆర్మ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా ఒకవైపు నేను జాయింట్ చేస్తానండి, అందుకే ఎక్కువ తక్కువగా ఇలా పెట్టుకున్నాను. క్లాత్ ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా ఇది హెచ్చు తగ్గులు ఉందండి క్లాత్, అందుకే ఆ హెచ్చు తగ్గులు కట్ చేయడానికి ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీనికి ఆది బ్లౌజ్ నుండి ఒకసారి మార్క్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ పొడవు మార్క్ చేసుకుందాం. ఇలా పట్టుకుని హ్యాండ్ పొడవు 8 ఇంచులు వచ్చిందండి. ఆ తర్వాత లూజ్ కూడా మార్క్ చేసుకుందాం. లూజు 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ నుండి ఇలా టేప్ ఇలా పట్టుకుని 8 ఇంచులకి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఆ తర్వాత కొంచెం అవతలకు జరిపి ఇక్కడ కూడా అలాగే సేమ్ మార్క్ చేసుకోవాలి. అంటే క్రాస్ రాకుండా ఇలా ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత దీనికి చంక హ్యాండ్ డౌన్ అండి, హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ డౌను 3.5 ఇంచులు సరిపోద్దండి. 3.5 ఇంచులు. ఓకే, 3.5 ఇంచులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఈ పై నుండి ఈ కింద వరకు ఇలా ఆర్మ్ లూజ్ చూసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు తీసుకున్నానండి. ఇంకా ఎక్కువ తక్కువ ఉంటే సైజులు అలా ఎక్కువ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదా, ఇది కట్ చేసే ముందు ఇక్కడ ఒకసారి కొలత వేసుకుని చూసుకోవాలండి. మనకి 9 ఇంచులు సరిపడా ఉందా లేదా ఒకసారి కొలత వేసుకుని చూసుకోవాలి.
ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. 9 ఇంచులు సరిపోయింది. దీన్ని ఇలా కట్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకుని, నేను బ్లౌజ్ హ్యాండ్కి కరువు తీయట్లేదండి. ఏంటంటే ఇక్కడ నాకు జాయింట్ పడదు కదా, అది వేసుకున్న తర్వాత కరువు తీస్తాను. ఇప్పుడు మీకోసం మార్కింగ్ వేసి చూపిస్తా. ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని, ఆ 1 ఇంచ్ నుండి డౌన్ చేసుకుంటా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. ఫ్రంట్ మార్కింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.